ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది, కంప్లైంట్ రావడం జరిగింది. దాని ప్రకారం మేము ఏంటంటే అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వెరిఫై చేయడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో మన దగ్గర పిఎస్సి భీమ్గల్ క్లస్టర్లో ఒక 9 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. దాంట్లో అన్నిటికీ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. కానీ ఒక హాస్పిటల్ ఏంటంటే దాంట్లో ఒకటే రిజిస్ట్రేషన్ పైన 2 హాస్పిటల్ నడవడం చేయడం వల్ల మేము వెళ్ళి వెరిఫై చేసినాం. సో అక్కడ వెళ్తే వాళ్ళు మాకు కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వలే. సో మాకు ఎలాంటి రిజిస్ట్రేషన్ కూడా చూపించలే. అక్కడ ఉన్న డాక్టర్ది కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు. వెరిఫై చేసిన తర్వాత మేము యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. వాళ్ళపైన మేము డిఎంఎల్ఓకి లెటర్ రాయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఒకటే హాస్పిటల్ రిజిస్ట్రేషన్ పైన 2 హాస్పిటల్ నడిపిస్తుంది. గత 2-3 నెలల నుంచి నడిపిస్తున్నారు వాళ్ళు అట్లా. సో మీడియా పీపుల్స్ వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేయడం వల్ల, కంప్లైంట్ ఇవ్వడం వల్ల మేము వెళ్ళి వాళ్ళపైన వెరిఫై చేయడం జరుగుతుంది. సో దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటాం. డిఎంఎల్ఓ మేడం కూడా మేము ఇంటిమేషన్ ఇస్తాం. సో ఇది మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి రిపీట్ అయితే మేము సీజ్ చేయడం కూడా జరుగుతుంది. హాస్పిటల్ పేరు ఏంటంటే అశ్విని హాస్పిటల్. అశ్విని రెడ్డి మేడం వాళ్ళు ఉంటారు. పాత హాస్పిటల్ అట్లాగే వితౌట్ రిజిస్ట్రేషన్ నడిపిస్తుంది. ఇప్పుడు కొత్త హాస్పిటల్లో కొద్దిగా దూరంలో ఉన్నారు వాళ్ళు. ఆ హాస్పిటల్ పేరు మీద కొత్త హాస్పిటల్ నడిపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఓల్డ్ హాస్పిటల్లో ఏంటంటే ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు, టెంపరరీ రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదు. సో మేము వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం కూడా జరిగింది. సో దానిపైన యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది.